వైసీపీ చేస్తున్న చిల్లర రాజకీయాలు చూస్తుంటే చాలా బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. రాజకీయాలు హుందాగా ఉండాలని, విధ్వంసకర రీతిలో చేయకూడదని హితవు పలికారు. జగన్ మాటల్లో అసహనం కనిపిస్తోందన్నారు. సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షసానందం పొందుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసిన వైసీపీ నేతలపై చట్టపరంగా చర్యలు ఉంటాయని కొలుసు పార్థసారథి అన్నారు. అభద్రతా భావం ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ చెప్పుతో కొట్టారు గతంలో అని చెప్పేసి సంబోధించారంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారో, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఒకవేళ గతంలో జరిగిన సందర్భాలే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారని అనుకుంటే, ఎవరి గురించి అయితే మీరు సంబోధించారో వారు గత 3-4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఈ 3-4 దశాబ్దాల్లో 2 దశాబ్దాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన కక్షపూరిత రాజకీయాన్ని ఎప్పుడు కూడా చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. మీరు 2019-2024 మధ్య మీరు చేసిన విధ్వంసాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, దోపిడీ కానివ్వండి, అప్రజాస్వామిక పద్ధతులు కానివ్వండి, అవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని భయానికి లోను చేస్తున్నాయి అని చెప్పేసి మీ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఇన్ని దశాబ్దాల్లో మరి ఆ పరామర్శలు ఏ విధంగా జరుగుతాయి అనే దాని మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఉంది. కానీ మీరు వెళుతున్న తీరు కానివ్వండి, వెళ్ళి మీరు మాట్లాడుతున్న తీరు కానివ్వండి, మీరు పరామర్శకి వెళ్ళినట్టు ఎక్కడ కనపడతలేదని చెప్పేసి మనం చేస్తాను. మీరు వెళ్ళేదంతా కూడా మీ బలాన్ని ప్రదర్శించడానికి, మీ భయాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం, మీకు ధైర్యాన్ని పెంపొందించుకోవటం